జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు తిరుమలలో జరగని అపచారం లేదు. చివరకు ఆ దేవదేవుడి ప్రసాదాన్ని లడ్డూని కూడా కల్తీ చేశారు. సుప్రీంకోర్టు నియమించిన సిబిఐ సిట్ సంవత్సర కాలం పాటు దర్యాప్తు చేసి కొన్ని రోజుల క్రితం నెల్లూరు కోర్టులో ఫైనల్ ఛార్జ్ షీట్ వేసిన విషయం మనకు తెలుసు. తిరుమల లడ్డు కల్తీ వ్యవహారంలో వైసీపీ నాయకులు చేస్తున్న దుష్ప్రచారం చూస్తుంటే వీళ్ళు అసలు మనుషులేనా అనే సందేహం కలుగుతోంది. తిరుమల లడ్డు కల్తీ విషయంలో తలతిక్క వాదనలు, అడ్డగోలు బుకాయింపులతో సోషల్ మీడియాలో చెలరేగిపోతున్నారు. సిట్ ఒక పక్క కల్తీ జరిగిందని చెప్తుంటే వీళ్ళు చేసే అసత్య ప్రచారం అయితే మామూలుగా లేదు. అసలు నెయ్యే కల్తీ కాలేదన్నట్లు ప్రచారం చేస్తున్నారు. నెయ్యిలో యానిమల్ ఫ్యాట్ కలవలేదని సిట్ రిపోర్ట్ లో ఉందని మాట్లాడుతున్నారంటే వీళ్ళన్నింటికి తెగించేసినట్టున్నారు. ఆవు లేదు, పాలు లేవు, వెన్న లేదు, అది అసలు నెయ్యే కాదు, అది కొన్ని కెమికల్స్ కలిపి చేసిన సింథటిక్ నెయ్యి అని సిట్ క్లియర్ కట్ గా చెప్తే నెయ్యిలో కల్తీ లేదని ఎలా ప్రచారం చేస్తున్నారో ఆ వైసీపీ నాయకులకే తెలియాలి. ఒకడేమో దేవుడున్నాడు అంటాడు, ఒకడేమో నేను ఎప్పుడో చెప్పా కల్తీ లేదని అంటాడు. ఈ జగన్ గ్యాంగ్ కి అర్థం కాని విషయం ఏంటంటే నెయ్యిలో యానిమల్ ఫ్యాట్ కలిస్తేనే కల్తీ కాదు, నెయ్యి బదులు ఫేక్ నెయ్యి అంటే సింథటిక్ నెయ్యిని వాడినా అది కల్తీనే అనే విషయం ఈ బుర్ర తక్కువ వైసీపీ వాళ్లకు ఎప్పుడు తెలుస్తుందో మనకు తెలియదు. దేవుడు ప్రసాదాన్ని కల్తీ చేసి ఇంకా సమర్థించుకుంటున్నారు అంటే వీళ్ళకి సిగ్గు శరం లేవనుకుంటా. నిందితుల్లో అప్పటి టీటీడీ బోర్డు చైర్మన్లు, ఈవోల పేర్లు లేకపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. అపచారం చేసిన వాళ్ళు ఎవరైనా సిట్ నుంచి తప్పించుకోవచ్చునేమో గానీ ఆ కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వరుని నుంచి తప్పించుకోలేరు.